నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే తన కుమారుడి రిసెప్షన్ ఖర్చును రైతుల సంక్షేమానికి వినియోగించాలని నిర్ణయించి 2 కోట్లు చెక్కు రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన తనయుడు రిసెప్షన్ని క్యాన్సల్ చేసుకొని దానికి ఎంత అవుతుందో ఖర్చు, దానికి రైతులు పడే బాధను చూడలేక మా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు 2 కోట్ల రూపాయలని చెక్కును అందజేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున నా ధన్యవాదాలు. మళ్ళీ ఎల్లప్పుడూ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మీ సేవలు మాకు చాలా అద్భుతమైనది. అలాగే రానున్న కాలంలో కూడా మా మిర్యాలగూడ నియోజకవర్గానికి నమస్కారం. ఈరోజు మిర్యాలగూడలో నియోజకవర్గ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అజార్బాయ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు మా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా గత 2 రోజుల నుంచి వింటూ ఉన్నారు. తన ఇంట్లో వారి ఇంటి పెద్ద కుమారుడి వివాహం జరిగింది. మరి ఆ యొక్క వివాహం జరిగిన తర్వాతకి రిసెప్షన్ కోసం ఎంతో భారీ ఎత్తున చేద్దాం, మిర్యాలగూడ ప్రజలందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు భావించి పకడ్బందీగా ప్రణాళిక చేసుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వివాహానికి వచ్చేది ఉంది, రిసెప్షన్కి. అయినా కానీ ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ ప్రజలు ప్రత్యేకించి రైతులు పడుతున్నటువంటి బాధని చూడలేక ఆ యొక్క ఖర్చుని తన కొడుకు రిసెప్షన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ యొక్క డబ్బు మొత్తాన్ని కూడా తీసుకెళ్లి సీఎం గారికి